దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రియులారా, మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. గడిచిన కాలమంతా కంటికి రెప్పలా కాచుకున్న ఆ త్రియేక దేవునికి పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో వందనాలు తెలియచేద్దాం. ప్రియులారా, ఈ నూతన ఉదయంలో కూడా దేవుని ప్రేమ, దేవుని కరుణ, దేవుని కటాక్షం మనందరిపై నూతనంగా కుమ్మరించబడింది. ఎందుకంటే మన ప్రియ పరలోకపు తండ్రి నమ్మదగిన దేవుడు, విశ్వసనీయుడు అని విలాపగీతములు 3వ అధ్యాయము 22-23 వచనాల్లో మనం చదువుతున్నాం. ప్రియులారా, నమ్మదగిన దేవునికి చెందిన మనము ఆ దేవునికి చెందిన వారంగా ఉండడము ఎంత గొప్ప ధన్యత, భాగ్యము, అదృష్టము. లోకంలో సృష్టికర్త అందరినీ ప్రేమిస్తున్నప్పటికీ ఆ తండ్రి మనల్ని ప్రేమిస్తున్నారని తెలిసిన వాళ్ళు, ఇంత గొప్ప సత్యము తెలిసిన వాళ్ళు, మనల్ని ప్రేమించే ఒక తండ్రి మనకున్నారు, మన సృష్టికర్తయే మనకు తండ్రిగా ఉండి మనల్ని ప్రేమిస్తున్నారన్న సత్యం తెలిసిన వాళ్ళు ఈ లోకంలో ఎంతమంది ప్రియులారా? చాలా తక్కువ మంది. ఆ తక్కువ మందిలో నీవు నేను ఉండడము నిజంగా ఆ ప్రభు మనకిచ్చిన గొప్ప కృప. ప్రియులారా, మరి అంతగా మనల్ని ప్రేమిస్తున్న ఆ ప్రభువు మనల్ని ప్రేమించే ఒక్క మంచి లక్షణం, ఒక్క గుణం కూడా మనలో లేదు. అయినప్పటికీ ఆయన తరగని ప్రేమ, నిత్య ప్రేమ, సత్య ప్రేమ ఎప్పుడు, ప్రతిరోజు, ప్రతి నూతన ఉదయంలో నూతనంగా మన మీద కుమ్మరించబడుతూ ఉంది. ఎంతగా ఆ ప్రభుని మనం స్తుతించాలి కదా. అంతగా మనల్ని ప్రేమిస్తున్న ఆ ప్రియ పరలోకపు తండ్రిని ఎంతగా స్తుతించాలి కదా. అందుకనే కీర్తనకారుడు 148వ కీర్తన 1వ వచనం నుంచి 5వ వచనంలో మనం చదివినప్పుడు అందరూ ప్రభువును స్తుతించండి. అందరూ అంటే ఎవరు ప్రియులారా? భూమి మీద ఉన్న మనము, ఆకాశంలో ఉన్న తారలు, పరలోకంలో ఉన్న దూతలు కూడా. అంటే భూమి మీద ఉన్న మనము మాత్రమే కాదు, మహోన్నత స్థానమున వసించు వారందరూ కూడా. ప్రియులారా, మనకి ఈ లోకంలో భూమి కనిపిస్తుంది, పైన ఆకాశం కనిపిస్తుంది. మహోన్నతంగా ఉన్నది ఆకాశం. ఆ ఆకాశంలో ఉన్న సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములు, ఆకాశము పైన ఉన్న జలములు, ఆకాశము పైన ఉన్న దూతలు అందరూ కూడా, పరలోకంలో ఉన్న దూతలు కూడా ఆ ప్రభువును స్తుతిస్తూ ఉన్నారు. అంటే జగత్తు మొత్తము కూడా ఆ ప్రభువును స్తుతిస్తూ ఉందంటే వారితో కలిసి మనము ప్రభుని స్తుతించడము ఎంత గొప్ప ధన్యత. అవును ప్రియులారా, ప్రతిరోజు ఉదయం లేవగానే మొట్టమొదట మనం చేయాల్సింది ఆ త్రియేక దేవుణ్ణి పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో మనం స్తుతిస్తూ ఉండాలి. చూడండి, దేవదూతలు పరలోకంలో దేవుని స్తుతిస్తూ ఉన్నారని మనం వాక్యంలో చదువుతున్నాం. భూలోకంలో కూడా ప్రభుని స్తుతిస్తూ ఉన్నారు. మనము ఆ భూలోకంలో ఉన్న దూతలతో కలిసి ఆ ప్రభుని స్తుతిస్తూ ఉన్నప్పుడు చూడండి, మన ప్రార్థన, స్తుతి ప్రార్థన పరలోకానికి దూతలు తీసుకొని వెళ్తారు. దానికి జవాబుగా తండ్రి దగ్గర నుంచి మనకి జవాబును తీసుకొని వస్తారు. మరి ఆ దూతలు 24 గంటలు ప్రభుని స్తుతిస్తున్నప్పుడు వారితో కలిసి మనము స్తుతించగలిగితే మనకి తీర్చబడని అవసరం అంటూ ఈ లోకంలో ఏమి కూడా ఉండదు ప్రియులారా. ఈ దూతలు అసలు ఎవరు? హెబ్రీయులకు రాసిన లేఖ 1వ అధ్యాయం 14వ వచనంలో మనం చదువుతున్నాం. దేవుని సేవించుచు వాళ్ళు దేవుని సేవిస్తూ ఉన్నారు, ఆరాధిస్తూ ఉన్నారు, ఘనపరుస్తూ ఉన్నారు. మరొక వైపు రక్షణము పొందనున్న వారికి సహాయం చేయడానికి దేవునిచే పంపబడిన ఆత్మలే దేవుని దూతలు. మన కొరకు, మనకు సహాయం చేయడానికి దేవునిచే పంపబడ్డవాళ్ళు.
అంటే మన అవసరాలని మనం తీర్చుకోలేమని దేవుడికి బాగా తెలుసు. అందుకనే ఎప్పుడెప్పుడు ఏ అవసరంలో ఉన్నామో అవసరాన్ని బట్టి దేవుని స్తుతించినప్పుడు దేవుడే తన దూతల్ని పంపించి మన అవసరములన్నిట్లో కూడా, అక్కరలన్నిట్లో కూడా ఆ దేవుడే ఆదుకుంటాడు. చూడండి, మనకు చిన్నప్పటి నుంచి బోధింపబడిన సత్యము, కావలి అయిన సన్మనస్కుడు మనతో ఎల్లప్పుడూ ఉన్నారని. కాబట్టి ఈ లోకంలో ఎప్పుడు కూడా మనము ఒంటరిగా లేము ప్రియులారా. మనం ఈ భౌతిక కన్నులతో ఆత్మరూపంలో ఉన్న దేవదూతలు మనం చూడలేము. కాబట్టి మనము ఒంటరిగా ఉన్నామని మనం అనుకుంటున్నాం. కానీ మనం కేవలము ఈ భౌతిక జీవుల మాత్రమే కాదు, మనలో ఆత్మ ఉంది. ఆత్మీయ కన్నులతో ఆత్మలోకాన్ని, ఆత్మలో ఉన్న దూతల్ని మనము చూడగలగాలి. ఆ దూతలు ఏమేం చేస్తున్నారు? మనము అసంఖ్యాకులైన దూతలు పరలోకంలో దేవుని స్తుతిస్తూ ఉన్నారని దర్శన గ్రంథం 5వ అధ్యాయంలో మనం చదువుతున్నాం. వధింపబడిన గొర్రెపిల్లలాగా కనపడుతున్న ఆ యేసు ప్రభు గురించి అసంఖ్యాకులైన దేవదూతలు వైభవము, జ్ఞానము, ప్రభావము, శక్తి, బలము అన్నీ కూడా ఆయనకే చెల్లునుగా. కానీ అసంఖ్యాకులైన దూతలు పరలోకంలో దేవుని స్తుతిస్తూ ఉన్నప్పుడు భూలోకంలో ఉన్న మనము ఆ ప్రభుని స్తుతించగలిగితే మనం భూలోకంలో ఉండి కూడా పరలోకంలో ఉన్న దేవుణ్ణి సేవించగలిగిన వాళ్ళం అవుతాం. చూడండి, యేసు ప్రభు జన్మమును గురించి మనం చదివినప్పుడు దూతలు చేసిన పని అదే. మహోన్నతమున దేవునికి మహిమ, భూలోకంలో ఉన్న వారికి శాంతి, సమాధానం. ఎక్కడెక్కడైతే దూతలు ఉంటారో పరలోకాన్ని, భూలోకాన్ని వాళ్ళు కలుపుతూ ఉంటారు. పరలోకంలో ఉన్న దేవుని స్తుతిస్తూ ఉంటారు. ఆ దూతలతో ఎవరెవరు దేవుని స్తుతిస్తారో వాళ్ళకి శాంతి, సమాధానం కలుగునుగా. కానీ దేవుని నామంలో వాళ్ళు ప్రకటిస్తూ ఉంటారు. కాబట్టి ఉదయమే లేచి ప్రతిరోజు మనము ఆ అసంఖ్యాకులైన, నిత్యులైన, బలాఢ్యులైన 103వ కీర్తన 20వ వచనంలో మనం చదువుతున్నాం, బలాఢ్యులైన దేవుని దూతలు. మనం ఎప్పుడు కూడా ఒంటరిగా లేము ప్రియులారా. బలాఢ్యులైన దేవుని దూతలు మనకి సహాయం చేయడానికి దేవుడు వాళ్ళని మన కోసం పెట్టారంటే ఆ ప్రియ పరలోకపు తండ్రి యొక్క ప్రేమ ఎంత గొప్పది కదా ప్రియులారా. ఒకవైపు దేవుణ్ణి మనము స్తుతించడానికి దేవదూతలతో కలిసి స్తుతించవచ్చు. మరొక వైపు దేవుడు తన దూతలను పంపి తన యొక్క చిత్తాన్ని, తన యొక్క ప్రత్యక్షతను ప్రతిరోజు మనకు అనుగ్రహిస్తూ ఉంటారు. కాబట్టి ప్రార్థనలో ప్రవ్వా నీ చిత్తం ఏంటో నాకు తెలియచేయండి ప్రవ్వా అని ప్రతిరోజు మనం ప్రార్థించినప్పుడు ఆ రోజు దేవుని చిత్తము మన జీవితంలో ఏమైందో దేవుడు తన దూతల్ని పంపించి తన ప్రత్యక్షతను మనకు అనుగ్రహిస్తారు ప్రియులారా. అంతేకాదు చూడండి, మనం ఎవరి కోసమైనా మనం ప్రార్థిస్తూ ఉన్నప్పుడు ఆ ప్రార్థన జవాబు మనము పొందాలంటే ఆ దేవదూతల సహాయం మనం తీసుకున్నప్పుడు మనం ఎలా ప్రార్థన చేస్తున్నామో వాళ్ళు గమనిస్తూ ఉంటారు. దానియేలు తన యొక్క యూదా జాతి కొరకు బబిలోని యొక్క ప్రవాసము నుండి వాళ్ళు బయటికి రావాలని 70 సంవత్సరముల తర్వాత దేవుని ప్రత్యక్షత వలన పొందిన ఆ యొక్క వాగ్దానమును ఉపయోగించుకొని ఉపవాస ప్రార్థన చేస్తున్నాడు. పశ్చాత్తాప ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు తన గాబ్రియేలు దూతను పంపించి వారికి ఎంత త్వరగా వాళ్ళకి ఆ ప్రవాసం నుండి విడుదల కలగబోతుందో తన దూత ద్వారా సమాచారాన్ని అందించాడు. ప్రియులారా, ఈ సత్యం అంతా తెలిసిన తర్వాత కూడా దేవుణ్ణి మనం సేవించలేకపోతే అదే దూతలను ఉపయోగించి దేవుడు మనలో ఉన్న దేవునికి ఇష్టం లేని కార్యములను బట్టి కొన్నిసార్లు మనల్ని తీర్పు తీర్చడానికి కూడా దేవుడు తన దూతలను ఉపయోగించుకుంటాడు. సొదొమ గొర్రమ ప్రాంతంలో ఉన్న ఆదికాండం 19వ అధ్యాయంలో మనం చదువుతున్నాం. ప్రజలందరూ కూడా దేవుని ఆశీర్వాదములను ఉపయోగించుకుంటున్నారు. కానీ విచ్చలివిడిగా వాళ్ళ జీవితాన్ని గడుపుతూ ఉన్నప్పుడు అగ్ని గంధకాన్ని కురిపించడానికి, దేవుని తీర్పు ఆ పట్టణాల మీద కురిపించడానికి దేవుడు తన దూతలను ఉపయోగించుకుంటారు.
మనలో మనకు సొంతది మన శక్తి వలన మనం పొందిందంటూ ఈ లోకంలో ఏమీ లేదు ప్రియులారా. అంతయు దేవుడిచ్చిన దానమే అని కొరింథీయులకు రాసిన 2వ లేఖ 3వ అధ్యాయం 5వ వచనంలో మనం చదువుతున్నాం. ఇక దేనిని గురించి మనం గర్వపడాలి? దేనిని గురించి మనల్ని గురించి మనం గొప్పగా చెప్పుకోవాలి? హేరోది ఈ సత్యము తెలియక గొప్పగా తన గురించి తాను పొగడుకుంటూ ఉన్నప్పుడు అదే దేవదూతలను పంపించి దేవుడు హేరోదును మొత్తెను అని అపోస్తల కార్యములు 12వ అధ్యాయంలో మనం చదువుతున్నాం. ప్రియులారా, ఒకవైపు మనల్ని ఆశీర్వదించడానికి దేవుడు తన దూతలను ఉపయోగించుకుంటున్నాడు, తన సత్యాన్ని తెలియచేయడానికి దేవదూతలను ఉపయోగించుకుంటున్నాడు. మరొక వైపు దేవుని నుండి మనం దూరంగా వెళ్ళినప్పుడు అదే దూతలను ఉపయోగించుకొని తిరిగి మనల్ని సత్యమైన మార్గంలోనికి నడిపించడానికి కూడా దేవదూతలను ఉపయోగించుకుంటున్నారు. అందుకనే దేవదూతలు పరలోకానికి భూలోకానికి ఎప్పుడు కూడా ఆరోహణం అవరోహణం అవుతూ ఉంటారు. అది మనం ఆత్మీయ కన్నులతో చూడగలగాలి. కాబట్టి ఆ దేవదూతలు ఎప్పుడు మనకు తోడుగా ఉన్నారు. కాబట్టి ఆ దూతల సహాయంతో ఈరోజు అంతా కూడా ప్రభుని స్తుతిస్తూ ఉందాం, ప్రభు యొక్క ప్రత్యక్షను పొందుదాం, ప్రభు యొక్క చిత్తాన్ని తెలుసుకుందాం. ఆ దూతల ద్వారా మన జీవితంలో దేవుడు ఇంకా ఎన్నెన్ని గొప్ప కార్యాలు చేయబోతున్నారో, మనకు దేవుడిచ్చిన గొప్ప వరం మనకు కావలేని సన్మనస్కుని ద్వారా ప్రభుని స్తుతించుదాం, ఆ ప్రభుని మహిమపరచుదాం. ఇంత గొప్ప కృప ఈరోజు అందరూ మన జీవితంలో జరగాలని ప్రార్థించుకుందాం. నాతో కలిసి ప్రార్థించండి. పరిశుద్ధమైన దేవానికి స్తోత్రములు తండ్రి. నీ ప్రేమను బట్టి స్తోత్రం, నీ కృపను బట్టి స్తోత్రం. అయ్యా, జాలి గల దేవుడవయ్యా, నీకు స్తోత్రం. ఈ అంధకార లోకంలో అయ్యా మేము జీవించడానికి మా శక్తి మాకు బలము సరిపోదని నీకు తెలుసు. కాబట్టి మా అందరికీ కూడా నాయన కావలేని సన్మనస్కుని అనుగ్రహించిన దేవా నీకు స్తోత్రం. ఎంతోమంది దూతల్ని మా చుట్టూ పెట్టి అసంఖ్యాకులైన దూతలు, బలాఢ్యులైన దూతలు, నిత్యులైన దూతలను మా చుట్టూ ఉంచావయ్యా, నీకు స్తోత్రం. వారందరితో కలిసి ఈ రోజంతా నిన్ను స్తుతించడానికి మహిమపరచడానికి నాయన మమ్మల్ని అందరినీ కూడా నూతన అభిషేకాన్ని మా అందరిపై కుమ్మరించమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అవును ప్రియులారా, 91వ కీర్తనలో మనం చదువుతున్నాం, దేవుడు తన దూతల ఆధీనంలో మనల్ని ఉంచును, వారు మన పాదములకు దెబ్బ తగలకుండా ఎత్తి పట్టుకుంటారు, ఈరోజు అంతా మనల్ని కాపాడుతారు. మరొక నూతన శుభోదయంలో మనమందరం కలుసుకునే వరకు దివ్యవాణి టీవీని వీక్షిస్తూ ఉందాం. ఇమ్మానుయేలు, ప్రభు మనతో ఉన్నారు.